భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 11/12/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష సప్తమి గురువారం. సప్తమి సాయంత్రం 6:44 వరకు, మఘా నక్షత్రం ఉదయం 8:05 వరకు, వర్జ్యం సాయంత్రం 4:14 నుండి 5:52 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 10:03 నుండి 10:47 వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2:27 నుండి మధ్యాహ్నం 3:11 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 5:23. అమృతగడి తెల్లవారుజామున 5:10 నుండి 7:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు శుభకాలం. సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు శుభకాలం. విష్కంభం సాయంత్రం 5:11, భద్రాకరణం ఉదయం 6:57, భవ సాయంత్రం 6:14. సప్తమి గురువారం. అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. నూతనమైన పరిచయ లాభాలు ఉంటాయి. ఆ పరిచయాల లాభాలు, ధనాదాయం ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం. వృషభ రాశి వారి కొంతవరకు అనుకూలత. స్వయంకృత అపరాధాలు చేయకుండా ఉంటే అనుకూల, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మిథున రాశి వారి దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ధనలాభం, స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్న యోగ్యత. కర్కాటక రాశి వారికి నూతనమైన పెట్టుబడుల వల్ల అధిక ధనలాభాలు, అందరితో స్నేహపూర్వకంగా మెలగడం వల్ల అనుకోని లాభాలు పొందే అవకాశం ఉంది. సింహరాశి వారికి సంతానం వల్ల సౌఖ్యము, స్థిరాస్తులు అనుకూలించుట. కన్యారాశి వారికి శారీరక అనారోగ్యాల వల్ల ఇబ్బందులు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం, అధిక కోపం. తులారాశి వారు రుణముల కోసం ప్రయత్నించుట, అనుకూలం, పనిలో ఒత్తిడి ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారి నమ్మిన వారి వల్ల దగాపడుట, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండే అవకాశం. ధనస్సు రాశి వారికి ఊహించినటువంటి సంఘటనలు, లాభాలు, అధికారుల యొక్క అధికార ప్రాప్తి, ధనయోగం. మకర రాశి వారికి ధనవృద్ధి, దైవ సంబంధిత కార్యాలయందు పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనలు చేయడం వల్ల ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు, నేత్ర శిరోవ్యాధులు, స్త్రీ మూలక లాభాలు, బంధు సంగమ అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి ప్రయాణములు, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశం ఉంది.